Hi there, welcome back to my channel. In today's class, we are going to look at the word being and its different uses in spoken and written English. Let's get started. So, being అనేది ఏంటి? Being అనేది be యొక్క present participle. అంటే is, was, been, being, are, were, been, being అంటే V4 present continuous tense లో మనం యూస్ చేస్తాం అనమాట being ని. సో బీయింగ్ యొక్క ఉపయోగాలు ఏంటో ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్లీ బీయింగ్ని మనం ప్యాసివ్ వాయిస్లో ఎలా యూజ్ చేయొచ్చు అంటే బీయింగ్ని ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయొచ్చు, అలాగే బీయింగ్ని యాడ్జెక్టివ్తో యూజ్ చేయొచ్చు, బీయింగ్ని ఒక నౌన్గా కూడా యూజ్ చేయొచ్చు. సో ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ప్యాసివ్ వాయిస్గా ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. మనం జనరల్‌గా చెప్తుంటాం వంట తయారవుతుంది, చపాతీలు రెడీ అవుతున్నాయి అంటే ఇలా అంటుంటాం. అంటే ఎవరు చేస్తున్నారనేది చెప్పము. రెడీ అవుతుంది అంటుంటాం. అలా చెప్పడానికి మనం బీయింగ్‌ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మై మామ్ ఈజ్ మేకింగ్ రోటీస్ అంటే, అంటే మా అమ్మ చపాతీలు చేస్తూ ఉంది. మరి చపాతీలు తయారవుతున్నాయంటే రోటీస్ ఆర్ బీయింగ్ మేడ్. అంటే ఈ సెంటెన్స్‌ని మనం ప్యాసివ్ వాయిస్‌లోకి మార్చి చెప్తున్నాం అనమాట. సో మై మామ్ ఈజ్ మేకింగ్ రోటీస్ అన్నప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్‌గా మారిస్తే అప్పుడు రోటీస్ ఆర్ బీయింగ్ మేడ్ బై మై మామ్ అంటాం. మరి సబ్జెక్ట్ లేకుండా చెప్పాలంటే రోటీస్ ఆర్ బీయింగ్ అంటే సబ్జెక్ట్ అంటే ఆ పని చేసే వ్యక్తిని మనం పక్కన పెట్టి చెప్పాలంటే రోటీస్ ఆర్ బీయింగ్ మేడ్, ఫుడ్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్. ప్యాసివ్ వాయిస్‌లో దీని స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ఇదన్నమాట. V3 అంటే వర్బ్ యొక్క మూడవ ఫామ్. అంటే మేక్ అంటే మేడ్, మేడ్. సో రోటీస్ ఆర్ బీయింగ్ మేడ్, ఫుడ్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్, ప్రిపేర్, ప్రిపేర్డ్, ప్రిపేర్డ్ కాబట్టి ఫుడ్ ఈస్ వంట రెడీ అవుతుంది, తయారవుతుంది. ఫుడ్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్. అతన్ని వాళ్ళు శిక్షిస్తున్నారు అంటే దే ఆర్ పనిషింగ్ హిమ్. అతను శిక్షింపబడుతూ ఉన్నాడు అని చెప్పంటే హీ ఈస్ బీయింగ్ పనిష్డ్, హీ ఈస్ బీయింగ్ పనిష్డ్. ఇలా మనం ప్యాసివ్ వాయిస్లో చెప్పేటప్పుడు బీయింగ్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు బీయింగ్ని మనం ఒక జెరెండ్గా ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. అంటే ఒక నౌన్గా ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. బీయింగ్ ఎ మామ్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. ఇక్కడేంటి అంటే బీయింగ్ అంటే ఉండడం, ఒక అమ్మగా ఉండడం అన్న విషయం అనేది ఓపికతో కూడుకున్నది. ఓపిక అనేది చాలా అవసరం. ఇక్కడ బీయింగ్ అ మామ్ అనేది ఈ ఫ్రేజ్ మొత్తం మనం ఒక నౌన్‌గా చెప్తున్నాం అనమాట. బీయింగ్ ఎ మామ్ నీడ్స్ వాట్? నీడ్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. వాట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్? బీయింగ్ ఎ మామ్. సో బీయింగ్ ఎ మామ్ అనేది ఇక్కడ జెరెండ్ అవుతుంది. సో ఇటువంటి వాక్యాల్లో బీయింగ్‌ని మనం యూజ్ చేస్తామన్నమాట. లైక్ బీయింగ్ అ టీచర్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, లాట్ ఆఫ్ పేషెన్స్. సో టీచర్‌గా ఉండడం అన్నది ఉండడానికి మనకు నాలెడ్జ్ కావాలి, ఓపిక కావాలి. సో బీయింగ్ అ స్టూడెంట్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఒక స్టూడెంట్‌గా ఉండడం అనేది ఒక ఫన్‌తో అంటే ఎంతో సరదా అయిన విషయం అని చెప్పడానికి బీయింగ్ అ స్టూడెంట్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇలా మనం బీయింగ్‌ని ఒక జెరెండ్‌గా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు బీయింగ్‌ని ఎలా యాడ్జెక్టివ్‌తో యూజ్ చేయొచ్చో చూద్దాం. సో బీయింగ్ స్టాప్ బీయింగ్ లేజీ అంటే ఇక్కడ లేజీ అనేది ఏంటి యాడ్జెక్టివ్. మరి యాడ్జెక్టివ్‌లో కూడా ఎటువంటి యాడ్జెక్టివ్స్‌తో ఇక్కడ యూజ్ చేయొచ్చంటే అంటే ఇటువంటి సెంటెన్సెస్‌లో స్టాప్ బీయింగ్ లేజీ అంటే లేజీగా ఉండకు, అలా ప్రవర్తించకు అని. అంటే ఇక్కడ మనం బీయింగ్‌ని ఎటువంటి వర్డ్స్‌తో ఉపయోగించొచ్చంటే ఎటువంటి యాడ్జెక్టివ్స్‌తో అంటే అవి యాక్షన్ అంటే యాక్షన్‌ని తెలిపేవి మాత్రమే. అంతేగాని ఫీలింగ్స్‌ని తెలిపేవి కాదు. స్టాప్ బీయింగ్ హ్యాపీ, స్టాప్ బీయింగ్ అన్‌హ్యాపీ అనకూడదు. ఎందుకంటే అన్‌హ్యాపీ అనేది ఒక ఫీలింగ్. సో ప్రవర్తనకు సంబంధించిన యాడ్జెక్టివ్స్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే మనం బీయింగ్‌ని ఉపయోగించాలి. స్టాప్ బీయింగ్ ఫన్నీ, యూ ఆర్ బీయింగ్ టూ ఫన్నీ. సో చిలిపిగా ఉండడం ఆపు అంటే అలా ప్రవర్తించకు. స్టాప్ బీయింగ్ ఫన్నీ, స్టాప్ బీయింగ్ లేజీ. సో ఇలా మనం స్టాప్ బీయింగ్ నాటీ, స్టాప్ బీయింగ్
నాటీ. సో యు ఆర్ బీయింగ్ టూ నాటీ అంటే ఇక్కడ బీయింగ్ని మనం యాడ్జెక్టివ్తో యూజ్ చేస్తున్నాం. ఇక్కడ స్టాప్ బీయింగ్ సాడ్, స్టాప్ బీయింగ్ హ్యాపీ ఇలా యూజ్ చేయకూడదు, ఎందుకంటే అవి ఫీలింగ్స్ కాబట్టి. కాబట్టి బీయింగ్ని మనం యాక్షన్స్కి సంబంధించిన యాడ్జెక్టివ్ని తెలిపేటప్పుడు అంటే ప్రవర్తనకి సంబంధించి అంటే ఇక్కడ స్టాప్ బిహేవింగ్ లైక్ దట్, స్టాప్ బిహేవింగ్ అంటే ఇక్కడ బీయింగ్ అంటే బిహేవింగ్ అనే అర్థం. సో ఇప్పుడు బీయింగ్ని మనం ఇంకో రకంగా ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. మనం జనరల్గా ఎవరికైనా థ్యాంక్స్ చెప్తుంటాం హెల్ప్ చేసినప్పుడు. అలా చెప్పేటప్పుడు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సపోర్టివ్, సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ కైండ్ టు మీ, నాతో దయతో ఉన్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ కైండ్ టు మీ, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హెల్ప్ఫుల్ టు మీ. సో ఇలా అలా ఉన్నందుకు ధన్యవాదాలు అని చెప్పడానికి థ్యాంక్స్ ఫర్ బీయింగ్ కైండ్ టు మీ. అంటే ఇక్కడ కూడా బీయింగ్ తర్వాత యాడ్జెక్టివ్ని బీయింగ్ కైండ్ టు మీ, బీయింగ్ హెల్ప్ఫుల్ టు మీ. సో ఇలా మనం బీయింగ్ అన్న వర్డ్ని యూజ్ చేయొచ్చు. టాపిక్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తూ ఉందా? అయితే ఇప్పుడే ఒక లైక్ కొట్టండి. సో ఇప్పటి వరకు చూసినందుకు ఐ అప్రిషియేట్ యూ ఫర్ బీయింగ్ అ సిన్సియర్ లెర్నర్. సో వీడియోని పూర్తిగా చూస్తే ఇంకా మీకు టాపిక్ అనేది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు బీయింగ్ని ఇంకో రకంగా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. బీయింగ్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే కారణం చెప్పేటప్పుడు అలా ఉన్నందువల్ల ఇలా అయింది, ఫలానా సిచ్యువేషన్ అలా జరిగినందువల్ల ఇలా అయింది అంటే అలా ఉన్నందున జరిగినందున అని చెప్పే సందర్భంలో కారణం చెప్పేటప్పుడు బీయింగ్ని యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఎగ్జాంపుల్కి బీయింగ్ యంగ్ అండ్ ఇన్నసెంట్ ఐ వాజంట్ వరీడ్ అబౌట్ ది ఎక్స్పెన్సెస్. ఇక్కడ రెండు పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే బీయింగ్ యంగ్ అండ్ ఇన్నసెంట్ అంటే నేను అలా ఉన్నందున బికాజ్ అని అంటే నేను అలా ఉన్నందువల్ల నేను చిన్న అంటే యంగ్ ఏజ్లో ఉండి అమాయకత్వం అంటే ఆ ఏజ్లో ఏం తెలియదు కాబట్టి అలా ఉన్నందున డబ్బు గురించి నేను బాధపడలేదు. ఐ వాజంట్ వరీడ్, లేకపోతే ఐ డెంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ మనీ, ఆలోచించాల్సిన అవసరం రాలేదు. అంటే ఎందుకంటే ఐ వాజ్ అంటే బీయింగ్ యంగ్ అండ్ ఇన్నసెంట్ అలా ఉన్నందున నాకు అవసరం రాలేదు అని చెప్పడానికి. సో బీయింగ్ ఓవర్ వెయిట్ అంటే ఇక్కడ ఎక్కువ అధిక బరువు ఉన్నందువలన బీయింగ్ ఓవర్ వెయిట్ హీ కుడెంట్ విన్ ద రేస్ అలా ఉన్నందువల్ల, లేకపోతే హీ కుడెంట్ రన్ ఫాస్టర్, ఓవర్ వెయిట్ ఉన్నందువలన అతను పరిగెత్తలేకపోయాడు. సో అలా ఉన్నందున అంటే బీయింగ్ అని చెప్పి కారణం చెప్పాలి, బీయింగ్ ఓవర్ వెయిట్. సో అదే మనం అలా ఉన్నా కానీ అతను విన్ అయ్యాడు అని చెప్పాలంటే ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఓవర్ వెయిట్ హీ కుడ్ విన్ ద రేస్. అలా అంటే ఇక్కడ బీయింగ్ అంటే అలా ఉన్నప్పటికీ. సో బీయింగ్ అనే వర్డ్ని మనం కారణం చెప్పే వాక్యాల్లో కూడా చెప్పొచ్చు అనమాట. సో బీయింగ్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ ఐ వాజ్ ఏబుల్ టు రన్ ఫాస్టర్. బీయింగ్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ అంటే స్ట్రాంగ్ అండ్ హెల్దీగా ఉన్నందువల్ల ఐ వాజ్ ఏబుల్ టు రన్ ఫాస్టర్. సో ఐ వాజ్ ఏబుల్ టు రన్ ఫాస్ట్గా పరిగెత్తగలిగాను, లేకపోతే ఐ మేనేజ్ టు రన్ ఫాస్టర్. సో బీయింగ్ హెల్దీ, బీయింగ్ స్ట్రాంగ్ అలా ఉన్నందున నేను పరిగెత్తగలిగాను అని చెప్పడానికి ఇక్కడ బీయింగ్ని యూజ్ చేస్తున్నాం అనమాట. బీయింగ్ రిచ్ లేకపోతే బీయింగ్ అ రిచ్ మ్యాన్ హీ హెల్ప్డ్ మెనీ పీపుల్, లేకపోతే హీ హెల్ప్డ్ పూర్ పీపుల్, హీ హెల్ప్డ్ మెనీ పూర్ పీపుల్, చాలా మందికి సహాయం చేశాడు. బీయింగ్ రిచ్ అంటే బాగా డబ్బు ఉన్నందువల్ల. కానీ మనం అతను డబ్బు ఉన్నా కానీ సహాయం చేయలేదని చెప్పాలనుకోండి, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ రిచ్ హీ హెల్ప్డ్ నో వన్, లేకపోతే హీ డిడ్ంట్ హెల్ప్ ఎనీబడి. సో ఎవరికి అతను సహాయం చేయలేదు. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ రిచ్ అయినా కానీ అని చెప్పేటప్పుడు బీయింగ్ రిచ్ హీ హెల్ప్డ్ మెనీ పీపుల్ అంటే అలా ఉన్నందున ధనవంతుడు అయినందువల్ల అందరికీ సహాయం చేశాడు అని ఇక్కడ మనం బీయింగ్ని ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. బీయింగ్ అ సిన్సియర్ స్టూడెంట్
ఐ నెవర్ యూస్ టు కాపీ ఇన్ ఎగ్జామ్స్. నేను ఒక సిన్సియర్ స్టూడెంట్ కావడం వల్ల, ఆ కారణం వల్ల ఎప్పుడు కానీ నేను కాపీ కొట్టలేదు. ఆ అలవాటు నాకు లేదు. ఐ నెవర్ యూజ్డ్ టు కాపీ ఇన్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్‌లో ఎప్పుడు నేను కాపీ కొట్టే అలవాటు లేదు. ఎందుకంటే బీయింగ్ బీయింగ్ ఎ సిన్సియర్ స్టూడెంట్. బీయింగ్ ఎ సిన్సియర్ స్టూడెంట్. ఇప్పుడు మీకోసం ఒక క్వెషన్. బీయింగ్‌ని ఉపయోగించి మీరు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మూవీకి లేట్ కావడం వల్ల బిగినింగ్ మిస్ అయ్యాడు అతను. మూవీకి లేట్‌గా రావడం వల్ల, ఆలస్యంగా రావడం వల్ల బిగినింగ్ అనేది మిస్ అయ్యాడు. దీన్ని బీయింగ్‌ని ఉపయోగించి మీరు కామెంట్ బాక్స్‌లో ఆన్సర్‌ని తెలియచేయండి. సో, ఇంకా మీకు అడిషనల్‌గా ఏదైనా ఓన్ సెంటెన్సెస్ చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.